నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ చేయబోతున్నా, అది నిజంగానే బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఇప్పటిదాకా ఇంకా అన్నతో ఈ టాపిక్ మీద ఎవరు చేయలేదు. ఆ అన్న ఎవరు చెప్పే కంటే ముందు అన్న ఒక పోస్ట్ పెట్టిండు తన అఫీషియల్ పేజీలో. ఆ పేజీలో ఏముందంటే, రాజన్న దీవెన మన సోమన్నకు త్వరలో అసెంబ్లీలోకి మన సోమన్నని ఇట్లా ఉంది. నేను షాక్ అయిపోయినా. ఇప్పుడు ట్రెండింగ్ అంతా తుంగతుర్తే నడుస్తుంది. మన తుంగతుర్తికి సంబంధించి అప్పుడు గాదావరి కిషోర్ మీద వీరోచిత పోరాటం చేసిన అన్న, అప్పుడు ఎంతమంది రౌడీ ముక్కలతో ఎన్ని బెదిరించినా, ఎన్ని డక్క ముక్కలు తినైనా సరే, తన పాటలతో మాటలతో తుంగతుర్తిని కాదు ఎంటైర్ తెలంగాణనే చైతన్యం చేసిండు. అందరికంటే ముందు ఆ వితిన్ ద బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఆయన చెట్టు కింద వాడిన పాట మొత్తం ఎంటైర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఆలోచింపజేసింది. అన్న ఏపూరు సోమన్న మనతో పాటు ఉన్నాడు, మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏందన్న పోస్ట్ నేను అడుగుదాం అనుకుంటున్నా డైరెక్ట్గా. ఇది మీరే పెట్టారు కదా, ఏం పోస్ట్ అన్నా? ఇదే మీరు ఒకసారి చూడండి, రాజన్న దీవెన మన సోమన్నకు అని. రాజన్న దీవెన మన సోమన్నకు అని పెట్టి మళ్ళీ అంతటితో ఆకుండా త్వరలో అసెంబ్లీలోకి మన సోమన్న అని ఉంది. అదే కదా మీ సోషల్ మీడియా వల్ల, సోషల్ మీడియా పిల్లలు పెట్టినట్టు. అంటే మీకు తెలుసు కదా, ఇక మీరు చూసారా? పెట్టిరని చూసాను నేను, పెట్టినాక చూసిన. పోతారా మరి అసెంబ్లీలోకి పోవాలన్నా? మీరు మొన్న పోటీ చేయలేదు కదా? అన్న చేయలేదండి, చేయలేదు. మరి నెక్స్ట్ పోటీ చేస్తారా? ఇక అది అవకాశం కాలం కలిసి వస్తే పెట్టిరంటే తుంగతుర్తి నుంచే పోతారని అందరు మాట్లాడుకుంటారు. కాలం కలిసి వస్తే అన్న అందరు ఏమనుకుంటారు అంటే, అన్న ఇక మందుల సామేలన్న మొన్న ప్రెస్ మీట్ తోని కోమటిరెడ్డి బ్రదర్స్ మనసు విరగొట్టిండు అన్న. వాళ్ళకుండే ప్రేమను తీసి, అంటే అయినంతటి ఆయననే. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. ఆయనకైనానే చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఏపూరు సోమన్న కలిసిండు. మరి ఏ సందర్భంలో కలిసిరు? నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ కోసమే కలిసిరా? ఇక అయిపోయినట్టే సోమన్న ఎమ్మెల్యే అనే లైన్లో చర్చలు జరుగుతున్నాయి. నేను కలిసిన సందర్భం ఏంటంటే అన్న, ఇప్పుడు ఈ 25 ఏండ్ల పాటల పుస్తకం ఒకటి ప్రింట్ చేశాను నేను 25 years నుంచి రాసిన పాటలు. ఆ బుక్లెట్ సందర్భంగా నేను దాన్ని ఓపెనింగ్ కోసం నేను రాజగోపాల్ రెడ్డి గారిని ఆహ్వానించడం కోసం ఇక్కడ మునుగోడు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాను. ఈ పాటలన్నీ తెలంగాణ కోసం అప్పుడు రాసిన పాటలు కానీ, బహుజనుల మీద రాసిన పాటలు కానీ, ఇదే ఎస్టీల మీద, ఎస్సీల మీద, సబ్బండ వర్గాల మీద రాసిన పాటలు. ప్రధానంగా అప్పుడు ఆ 10 ఏండ్లు వైరల్ అయిన పాట యోనిపాలైందిరో తెలంగాణ పాట కానీ, కొన్ని చదువు మీద, పిల్లల ఎడ్యుకేషన్ మీద, ఫ్యూచర్ ఎలా ఉండాలనే దాని మీద, స్నేహం మీద, అమ్మ మీద, ప్రేమ మీద, అనేక విషయాల మీద ఇవన్నీ పాటల రూపంలో రాసిన ఈ పుస్తకం ప్రింట్ వేయించి ఆగస్టు 13వ తారీఖు నాడు, ఈ నెల 13న రవీంద్ర భారతిలో వేదికగా దాన్ని రిలీజ్ చేయాలనేది ఒక ఫంక్షన్. ఆగస్టు 13. ఇంకా ఇప్పటికే 2-3 సార్లు వాయిదాలు వేసిన ఆ కార్యక్రమం. అంటే కొంతమంది గెస్టులను ఆహ్వానించే కాడ కొంత వాళ్ళ సమయం దొరకక, నా సమయం అడ్జస్ట్ అటు ఇటు కొంత లేట్ అయిపోయింది. ఇక మళ్ళీ ఏం ఆలోచించారంటే, మంచొచ్చడో జిల్లాల బాసు రేపు నాకు కండువా కప్పింది, పాటలకు ఆహ్వానించింది ఆయనే, రాజగోపాల్ రెడ్డి గారు పాటలకు ఆహ్వానించింది. నేను అటు పోయి ఇటు వచ్చిన తర్వాత శర్మిల 2 వయా ఇట్లా పోయి వచ్చిన కదా. ఆ క్రమంలో సోమన్న నువ్వు వచ్చి ఇక్కడ పని చేసుకో ఉండు, ఎందుకు నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు అని చెప్పి ఆయనే పిలిచి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, నీ పని నువ్వు ఇంటికి రా మాట్లాడాలని పిలిపించి చేసిండు. దానికంటే నువ్వు 10 ఏళ్ళు కష్టపడ్డాడు, అధికారం వచ్చినాక కనీసం ఈ అధికారం కొంచెం అనుభవించాలని. దూరం ఉంటున్నారు, ఇంటికి రా అని చెప్పానంటే ఇక పోయి పిలిపిస్తే సార్ ఇట్లా. మీకు మంచి అనుబంధం అయితే చాలా స్టార్టింగ్ నుంచి నా సాహిత్యాన్ని ఆయన ప్రేమించేది, నా పాటలను ప్రేమించేది స్టార్టింగ్ నుంచి. ఆ తెలంగాణ ఉద్యమ కాలం నుంచి నన్ను ప్రేమించి, ఆయన భువనగిరి పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు కూడా నేను అనేక సభలకు అటెండ్ అయినా, ఈ ప్రాంతం అంతా తిరిగిన, అట్లా పరిచయమే. కాకపోతే ఏంటంటే ఇక రోజు పోయి నేను సార్ నువ్వు కలుసుడో లేకపోతే అక్కడ ఉండుడో ఇది జరగకపోయేది. ఆయన ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు పోపియలతో కాల్ చేయించేది, నేను ఏదైనా పని ఉన్నా పోయి సార్ అని కలిసి దండం పెట్టి వచ్చేది. ఈ అనుబంధం, ఈ రిలేషన్, కలిసి పని చేసి రిలేషన్ ఉంది అనేక విధంగా. నేను సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేసీఆర్కి వ్యతిరేకంగా అనేక మీటింగ్లు పెట్టాను. ఏపూరి లొల్లి, తెలంగాణలో ఏపూరి లొల్లి అనే ఒక కార్యక్రమం పెట్టాను. ఆ కాలంలో రాజగోపాల్ రెడ్డి గారు నాకు అధికంగా సపోర్ట్ చేసి మీటింగ్కి వచ్చి, ఓకే ఆ మీటింగ్కి అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. రేవంత్ రెడ్డి గారు టీడీపీ అధ్యక్షునిగా వచ్చారు, మన రాజగోపాల్ రెడ్డి గారు పార్లమెంటు దీనికి వచ్చారు. ఇట్లా ఇదంతా ఒక వాతావరణం ఉండే. అప్పటి నుంచి దానికి అనేక మంది, అంటే ఆ ట్రాలీ, ఆ జర్నీలో భాగంగానే నేను మళ్ళీ అన్ని ఆలోచించేసి, సరే నాకు సార్ వచ్చి దీవించిపోయినా జాలిగా, సరే ఎందుకులే అనుకొని నేను మళ్ళా కాల్ చేసినప్పుడు సోమన్న మునుగోడుకు రా కలుద్దామని అన్నాడు. నేను లేని కాన్స్టిట్యున్సీలో ఉన్నానంటే, మరి సార్ వస్తారు, నేను తప్పదు, ఎందుకంటే నాకు డేటు ఇంపార్టెంట్, 10 రోజులు గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి కదా, నా కళాకారులందరినీ పిలిపించుకోవాలి, నాకు ఈ 25 ఏళ్ళుగా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ పిలవాలి,
ఈ వాతావరణం కోసం నేను పోయి ఒక ఫోటో కలిసినట్టు ఫోటో దిగుతాం కదా, ఆ ఫోటో దిగి మాట్లాడి డేట్ అని చేసి 13 ఓకే నేను వస్తా పో అని అన్నాడు. అన్నాక సరే సార్ అని చెప్పాను. ఇక ఆ ఫోటో మన మిత్రులు మన పిల్లలు ఏం చేశారంటే దాన్ని సోషల్ మీడియాలో పెట్టిరు, సార్ని కలిసినాం అనే పద్ధతిలో పెట్టిరు. ఇక మాట్లాడిన సందర్భంలో సరే లోతుగా పెద్ద రాజకీయాలు ఏం చర్చించలేదు, డిస్కస్ చేయలేదు. కానీ నేనైతే ఆయన మనిషినే కదా, నాకు అది ఒకటి చాలు, వేరే ఆప్షన్ అవసరం లేదు. ఏడ ఉన్నా ఎక్కడున్నా నేను రాజగోపాల్ రెడ్డి గారు మనిషిని, రాజన్న మనిషిని అయిన తర్వాత రాజన్న మనిషి సోనను దిగించకుంటుంటాడా రాజన్న? ఖచ్చితంగా అది చాలు నాకు. అందువల్ల ఇక అది అప్రోచ్లే అని రకరకాలు జరుగుతుంది. అదే మరి ఇప్పుడు ఏమంటారు నొల్లి గురించి? మరి ఇప్పుడు మన సావు డప్పు కూడా రాజకీయంగా సావు డప్పు కూడా కోమటిరెడ్డి బ్రదర్స్కు ఎవరు మందుల సామెలు అన్నాడు, మొన్న ప్రెస్ మీట్ పెట్టి అన్నాడు. నేను తర్వాత వినిపిస్తాను మీకు కావాలంటే. ఏమంటారు దాని మీద మీరు? అంటే నా నియోజకవర్గం నా పర్మిషన్ తుంగతుర్తి సమస్యలు నేను మాట్లాడుకుంటుంటేనే మంచిది లేదన్న. సరే అసలు ఏం జరుగుతుంది తుంగతుర్తిలో ఇప్పుడు? ఆయన కాదు సరే, కొద్ది మంది కార్యకర్తలు గాంధీ భవన్ కావచ్చు, మళ్ళీ అంతకుముందు చామల కిరణ్ కుమార్ రెడ్డితో ఉంది. అంటే తుంగతుర్తిలో రెగ్యులర్ గా ఏదో ఒకటి నడుస్తుంది కాదు, మీరు ఏదో ఒకటి అయితే చెప్పాలి కదా. అంటే అట్లా మాట్లాడడం వల్ల నాకు మంచిది. తుంగతుర్తి పంచాయతీ ఇప్పుడు గతంలో గాదర్ కిషోర్ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అవును, ఎక్కడో నుంచి ఆయన వస్తే కూడా 2 సార్లు అక్కడ ప్రజలు ఆదరించారు. ఆయన అరాచకాలు ఇవన్నీ చూసి మేము తట్టుకోలేక మేము పోరాటం చేసారు. అది మీకు తెలుసు, గత వీడియో అయినా తీయండి బయటికి, అవన్నీ కూడా తెలుసు. ఈ రాష్ట్రంలో అత్యంత అదృష్టవంతుడు ఎవరన్నా అంటే సామేలే, మందుల సామెలు. అంతే, ఎందుకంటే అత్యంత అదృష్టవంతుడే. ఎందుకు? నిజమన్నా, అత్యంత అదృష్టం. ఎట్లా నేను ఏమంటానంటే, ఒక మనిషి ఎమ్మెల్యే కావాలనంటే, ఒక ప్రజాప్రతినిధిగా గెలవాలనంటే నువ్వు గ్రౌండ్లో పనిచేసి కార్యకర్తలను కాపాడుకొని 5 ఏళ్ళు వాళ్ళని కాపాడుకొని అయినా ఉండాలి. లేదా రాత్రి వస్తే ఆ పూట కోట్ల రూపాయలైనా వెదజల్లి ఉండాలి. ఈ 2 చేయకుండా ఈజీగా ఎమ్మెల్యే అయిన క్యాండిడేట్ ఎవరన్నా ఉన్నారంటే సామేలే. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత చెప్పట్లా. అవును, అందరు షాక్ అయిపోయారు. జనరల్ గా నేను చెప్తున్నా, ఇలా రేవంత్ రెడ్డి గారు సీఎం అయినా 20 ఏళ్ళు ఆయన కష్టపడి పోరాటం చేశారు. రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీ అయ్యి, ఎమ్మెల్యే అయ్యి, ఎమ్మెల్సీ అయ్యి, ఇదంతా తిరిగి ఇదంతా రాజకీయం చేస్తున్నా, ఇంతమందికి లిఫ్ట్ ఇచ్చినా ఆయన చేసిన కష్టం, ఆయన ప్రతి రూపాయి ఆయన జేబులోకి వెళ్ళి తీసి ఖర్చు పెట్టాడు. ఆ పెయిన్, ఆ బాధ ఆయనకు ఉన్నది. నేను చేయకుండా పెడుతుంది కదా అనే బాధ ఉంది ఆయన. ఇప్పుడు ఆయనే జనరల్ గా రాజగోపాల్ రెడ్డి గారి స్టైల్ ఎట్లుంటది అంటన్నా, ఇప్పుడు ఈయన దొరికితే ఈయన వాడి ఈ క్యారెక్టర్ కాదు ఆయనది. అంతా నేనే పెడతాను, మీరు పని చేయరు అనే క్యారెక్టర్ ఆయనది. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు, పని చేయమని చెప్తాడు, పని చేస్తాడు. ఏ మాట ఇస్తే ఆ మాట మనిషిని ముందు దోషి వెనుకకు జరిగే మనిషి రకం కాదు. ఆ మనిషిని మళ్ళీ ఆరాధిస్తాడు, చేస్తుండా ఉన్నవా ఏంది నేనున్నాను, ఇట్లా ఇది క్యారెక్టర్ అది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో అత్యంత అదృష్టవంతుడు సామేలే, అత్యంత అదృష్టవంతుడే. ఎందుకంటే ఆయన వివాదాస్పదుడు కూడా ఆయననే, గొప్ప అవకాశం. ఇక నేను ఆ మాట అన్నాను, ఏమంటున్నా వివాదాస్పదుడు అని నేను నా నోట అన్న. పెద్ద మనిషి ఆయన పెద్దరిగాన్ని గౌరవించాను. నేను ఏమంటున్నంటే, ఇంకా 2 సంవత్సరాలు సామేల్ గారు అద్భుతంగా వాడుకోవచ్చు. తుంగతుర్తి అనేది ఒక బంగారు బాతు లాంటిది. బంగారు బాతు తుంగతుర్తి అనేది. తుంగతుర్తిని అద్భుతంగా వాడుకోవచ్చు, ఆయన సర్వీస్ చేయొచ్చు, ఆయన డెవలప్ కావచ్చు, నియోజకవర్గం డెవలప్ చేయొచ్చు. ఎందుకు ఈ కంపలు ఎందుకు అవుతుంది? ఏదైనా ఒక బ్యాడ్ అని ఇది మా నోట మేము అనడం అయితే ఎవరో ఒక కార్యకర్త వల్ల కొడుకు చనిపోయిందట, రాజన్న వెళ్ళి పరామర్శించిండు. అవును, దాని తర్వాత వెంకన్న పరామర్శించిండు. అవును, మొన్న తమ్ముడు వచ్చిండు, నిన్న వెంకన్న వచ్చిండు. అసలు ఏంది దళిత నియోజకవర్గాలంటే మీకు ఇంత చిన్న చూప? అసలు ఏంది మీకు అసలు మళ్ళీ నెక్స్ట్ మిమ్మల్ని రాజకీయంగానే సమాధి చేపించే బాధ్యత నేను తీసుకుంటా అని అంటున్నాడు. ఈ మరి నా అభిమానులు వేసిండని వీళ్ళంటే నా అభిమానులు కూడా మునుగోళ్ళ రాజగోపాల్ రెడ్డికి వేసిరు అంటుడు. మరి నాకు ₹1 కూడా మంచి అంటే ₹1 కూడా ఒక ఓటు కూడా రాలేదనే లైన్ లో చెప్తుండన్న రాజన్న వల్ల. అంటే టికెట్ కూడా నాకు అధిష్టానమే సర్వే చేసి నేను అప్ప ఎవరు గెలవరంటేనే ఇచ్చిర్రు అనే లైన్ లో చెప్తున్నాడు ఇవన్నీ మాటలు. లేదు ఏం లేదు, కానీ ఇప్పుడు ఆడ ఉన్న సమస్య ఏంటంటే, సామేలు అత్యంత అదృష్టవంతుడు ఈ రాష్ట్రంలో. దాన్ని ఉపయోగించుకొని ఆయన మంచిగా ఇంకా అద్భుతంగా పరిపాలించవచ్చు. ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మంచిగా చేసుకొని ఆయన డెవలప్ అయ్యి అక్కడ ఉన్న ఆయన నమ్ముకొని పనిచేసినటువంటి వాళ్ళు, పాత కొత్త అందరు, పాత క్యాడర్ ఏమో కాంగ్రెస్ కోసం పనిచేసారు, త్యాగం చేశారు పాత క్యాడర్. కొత్తగా ఆయనతో వచ్చిన వాళ్ళు కూడా ఆ ఎలక్షన్ టైంలో ఆయన కోసం తిరిగి వచ్చి తప్పలేదు. వాళ్ళిద్దరిని సమన్వయం చేస్తే అసలు సమస్యే లేదు. ఇప్పుడు
నేను ఒక విషయం చెప్పాను బాగా గుర్తుపెట్టు. మనం ఆయన పెద్ద మనిషి, ఆయనకు మనం చెప్పేంత కాదు, చెప్పలేము అన్న. చాలా పెద్ద పెద్దోళ్ళకి కూడా కొన్ని విషయాలు అర్థం ఏజ్ లో పెద్దోడు నాలాంటి వాడు చెప్పకూడదు, కానీ నువ్వు అడిగినావు అనుకో నేను చెప్తాను. ఎందుకంటే ఆ తుంగతుర్తి పంచాయతీ నాకు వద్దు. నేను రాజగోపాల్ రెడ్డి గారిని కలిసిన ఉద్దేశం, రేపు నా రాజకీయ ఫ్యూచర్ గురించి డిస్కస్ చేసిన, నా పుస్తక సభకు రమ్మని ఆహ్వానించిన. అర్థమైందా? ఇప్పుడు ఒక రకంగా ఏమంటారు అంటే, మా దళితులకు రాజన్న లేదంటే కోమటిరెడ్డి బ్రదర్స్ మాకు అని, ఇంకొందరు కదిరే కృష్ణ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కూడా సోమాజి కూడా ప్రెస్ మీట్ పెడుతున్నారు. అంటే ఒక మాట ఏం జరుగుతుందంటే, అంటే ఇప్పుడు దళితులకు గ్రౌండ్ లో జరిగేది వీళ్ళకి లోతుగా తెలియదు కదా పాపం. బయట మాట్లాడే మేధావి వర్గానికి, మా దళిత సామాజిక వర్గం ప్రజాప్రతినిధులకు కానీ, మా దళితలో ఉన్న మేధావి వర్గానికి కానీ గ్రౌండ్ లో జరిగే విషయాలు వీళ్ళకి తెలియదు. తుంగతుర్తిలో ప్రతి గ్రామం ఇంచు తెలుసు. అందుకే నేనేమంటున్నా అంటే, నువ్వు అద్భుతంగా పరిపాలించే పరిస్థితులు వదిలేసి గాయ అయిపోయి, గతరగతరైపోయి, పొల్లు పొట్టు ఇట్లా డైలాగులన్నీ ఇప్పుడు ఈ పొల్లు పొట్టు ఇతర పార్టీల మీద చేయి తప్పులేదు. ఎస్, ఇప్పుడు నీకు వ్యతిరేకంగా మాట్లాడి కౌంటర్ ఇచ్చే ఇతర పార్టీలు ఉంటాయి కదా, వాళ్ళ మీద పొల్లు పొట్టు తప్పలేదు. కానీ నీకోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళనే పొల్లు పొట్టు అంటే వాళ్ళు బాధపడి ఈ నిరసనలు, ఈ గాంధీ భవన్ ధర్నాలు ఇట్లాంటి పరిస్థితి. ఇప్పుడు ఎస్సీ నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయి తెలంగాణలో? ఎక్కడన్నా ఇలాంటి కాంట్రవర్సీలు జరుగుతుంది? ఎస్సీ ఎస్టీ నియోజకవర్గం ఒక్కటి లేదు. దామోదర్ రెడ్డికి సంబంధించినటువంటి పాత సీనియర్ నాయకత్వం కానీ, కోమరెడ్డి బ్రదర్కి సంబంధించినటువంటి నాయకత్వం కానీ, చామల ఉన్నటువంటి నాయకత్వం కానీ, వీళ్ళందరినీ కూడా ఈజీగా సమన్వయం చేసుకుని హ్యాపీగా పనిచేసుకునేటువంటి సందర్భం ఆ పెద్ద ఆయనకు. ఇక మరి ఏమో ఇవి ఎంత బ్యాడ్ న్యూస్ నడుస్తుందో, మరి ఆయన ఎవరుండి చేపిస్తారో ఎందుకో నాకు అర్థమైతలే. కానీ నేను చాలా చెడ్డ పేరుగా పాప ఆయన మంచి పేరు. ఇప్పుడు పలాని సామేలు ఉన్నప్పుడు ఎట్లా ఉండరా అని రేపు భవిష్యత్తులో చెప్పుకోవాలి. కానీ సామేలు ఉన్నప్పుడు ఈ లొల్లి అయిందిరా అనే పేరు ఎందుకే? మంచి చేసినామని చెప్పుకుంటే బాగుంటుంది. అందువల్ల ఆ సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా ఎవరో వాళ్ళు కూడా కొంచెం మంచి సలహాలు ఇచ్చుకొని పెద్ద మనిషిని పనిలో పెడితే అద్భుతంగా పనిచేస్తాడు ఆయన. మళ్ళీ తిరగలేడు కదా, రోజు తిరుగుతుంటాడు కాన్స్టిట్యున్సీ, రోజు నియోజకవర్గానికి రాని రోజు లేదు. కానీ ఏం లాభం ఈ సమస్యలు ఏంది? సొంత పార్టీ ఇప్పుడు ఒక ఊరికి పోతున్నావు అన్న, ఆ ఊరికి పోతే ఆ ఊర్లో గ్రామ శాఖ అధ్యక్షుడు మాకు ఇన్ఫర్మేషన్ లేదని బాధపడుతున్నాడు. అందులో న్యాయమే ఉంది కదా. నేను ఏమంటానంటే, ఇప్పుడు కోమటిరెడ్డి వాళ్ళు వచ్చి పోయినందుకు మనం లొల్లి పెడుతున్నాం, మనం సావుడప్పు అంటున్నాం. సరే ఓకే, సావుడప్పు మనం ఎవరికి కొట్టాలి? మనలా అణిచివేసిన వానికి సావుడప్పు కొట్టాలి. అది అణిచివేసి మనలా మాదిగోడని కులం పేరుతో దూషిస్తే సావుడప్పు కొట్టాలి. మన నోటికాడిది గుంజుకొని తింటే మనం సావుడప్పు కొట్టాలి. బరాబర్ కొడతాం, వదిలిపెట్టాం. మనలా మన ఆత్మగౌరవాన్ని కాల రాస్తే సావుడప్పు కొడతాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? సాయం చేసిన సావుడప్పు కొడతాంట, అది బాధ అవుతుంది. ఇప్పుడు నేను ఏమంటానంటే, నువ్వు పెద్ద మనిషి, నువ్వు ఏజ్ అయితే ఏజ్ ఇంత ఏజ్ ఉంది, 60 ఏళ్ళ పైన ఉంటావు, నువ్వు 60-70 దాకా ఉన్నావు నువ్వు ఏజ్ పరంగా. ఇప్పుడు నువ్వు అనే మాటలకు ఏమైందంటే ఇంకా మిగతా మాదిగలను దగ్గర తీయలేని పరిస్థితి అవుతుంది. అసలు నమ్మొద్దా? ఇక అంటే మాది వాళ్ళని నమ్మి దగ్గర ఇప్పుడు ఆడ 10 ఏళ్ళు మాల ఏలిండు. అవును, ఆ మాల మాదిగ పంచాయతీలో వెళ్తే మేము కొట్లాడి స్థానిక మాదిగలకు రావాలని లొల్లి పెట్టినాం. ఇసుక దందాలు, దాడులు, లొల్లులు ఇవన్నీ అరాచకం. అబ్బాయి ప్రశాంతత వచ్చిందిరా అనుకున్నాం. అవును, సామేలు ఎమ్మెల్యే అయింది అనగానే అమ్మ ఇక నియోజకవర్గం నిమ్మలంగా ఉంటుంది, ఏ లొల్లి కాదని అనుకున్నాం. ఓ రాయన పొట్టు ఇక్కడ అవుతుంది. అసలు రాష్ట్రంలో ఉన్న చర్చలని పక్కకు పోయి తుంగతుర్తి గురించి చర్చ అయిపోతుంది. గాంధీ భవన్ ధర్నాలేంది, అక్కడ ఆరోపల్లిలో ధర్నాలేంది, తిరుమల ధర్నాలేంది, తిరుమల దాడులేంది, కొట్టుడేంది, తిట్టుడు. ఇప్పుడు కిషోర్ వచ్చి కాంగ్రెస్ వాళ్ళని కొట్టే, అవును, సామేలు వచ్చి కాంగ్రెస్ వాళ్ళని కొడితే ఎవరికి చెప్పాలి? హాస్పిటల్ ఉంటే అమ్మ ఏడుస్తుంది తిరుమలగిరిలో, కందుకూరు అంబేద్కర్ వాళ్ళ అమ్మ. మరి ఇప్పుడు నేను వెళ్ళి పరామర్శ నుంచి ఏమైందని అడగాలగా. ఏంది ఈ పరిస్థితి? అన్ని కూడా బాధ అనిపిస్తుంది. నేను ఏమంటున్నానంటే, మరి అందుకే తుంగతుర్తి పంచాయతీ నాకు వద్దు, కానీ పంచాయతీ చెప్పక కానీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతానా అన్న. కోమటిరెడ్డి బ్రదర్స్ దళితులకు వ్యతిరేకమా? కోమటిరెడ్డి బ్రదర్స్ కులాంకారులు కాదు, మతాంకారులు కాదు, వాళ్ళు మానవతావాదులు. ఇది అందరు రికార్డ్ చేసుకో. ఇది నేను భూమి మీద బతికినంత కాలం ఈ మాట చెప్తా, మళ్ళీ తప్పదు. భూమి మీద బతికినంత కాలం అని చెప్తుంది, రికార్డు చేపెట్టుకో. నేను ఏమంటున్నా, నేను కూడా ఒక దళిత సామాజిక వర్గంలో ఒక మాదిగ కమ్యూనిటీ నుంచి పుట్టొచ్చిన, అనేక చైతన్య గీతాలు రాసిన. నేను రాసిన పాటలలో ఆయన అత్యంతంగా ఇష్టపడ్డ పాట ఏ పాట తెలుసా? చెప్పులు గుట్టిన చేతులతోటే చరితను రాయాలేం, ఈ దేశాన్ని ఎలాలేం, డప్పులు కొట్టిన చేతులతో డాలర్లు దేవాలే, పొరుకు దారులు వేయాలేం, మా రోజులు రావాలే. ఈ పాట విని నాకు కాల్ చేసిండు. ఈ పాట రాజగోపాల్ రెడ్డి గారు ఈ పాట విని కాల్ చేసి, ఎంత బాగా రాసావు సోమన్న, ఎంత సామాజిక న్యాయం ఉంది చూడు అందులో. ఎస్, అది జరగాలి, అది కావాలి అనేటువంటి. అంటే ఆయన నేపథ్యము
గ్రౌండ్లోకి వచ్చి చూసేటువంటి నేపథ్యము, ఆయన నేపథ్యము మనిషిని చూసి వీడు తిన్నడా లేడా అని పసిగట్టే నేపథ్యము, ఆయన నేపథ్యము వీడు ఎట్లా పోతాడు దారికి, వీడికి జైలు ఖర్చు ఏమైనా ఉన్నాయా లేవా అని ఆలోచించే నేపథ్యము, ఆయన నేపథ్యము ఇంటికి వచ్చినోనికి లాస్ట్కు ఎంత దరిద్రానికైనా ఒక 10,000 కట్ట తీసి చేతులు పెట్టకుండా మనిషిని పంపడు, ఉత్తి చేతులతో పంపడు, అంటే అవసరం ఉండొచ్చు. ఇది ఆయన నేచర్. అది ఆ పరిస్థితిని చూస్తాడు. డబ్బున్నోడా అయితే ఓకే, డబ్బున్నోడు అయితే మాట సాయం చేస్తాడు, డబ్బు లేనోనికి డబ్బే సాయం చేస్తాడు. ఇక 50 లక్ష 5 లక్షలు 10 లక్షలు ఇది కాదు ఆయన నేచరు. ఇప్పుడు కాదు, నేను ఒక మాట అడుగుతున్నా, అంటే ఈ సాయం చేసేటోళ్ళంతా మాలమాదిగలు కాదా? ఆయన ఎక్కడ సాయం పొందేటోళ్ళంతా మాలమాదిగా బీసీలు కాదా? ఉన్నారు అందులో ఎస్సీలు ఎస్టీలు. వాళ్ళకే కదా నేను చేసేదంతా, మా వర్గాలకే కదా, మా కోసమే కదా నేను చేసేది. మరి ఇప్పుడు కాదన్నా, ఇప్పుడు ఒక మాట అనుకుందాము, వాళ్ళ రికార్డులో ఒకసారి పోయి మనం వెతుకుదాం, వాళ్ళ హాస్పిటల్ కట్టే బిల్లుల రికార్డులు వెతుకుదాం, పిల్లల స్కూళ్ళలో చదివించే రికార్డులు వెతుకుదాం. ఇవన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయండి. సేవ చేసింది తిరిగి చెప్పాలి మనం, ఎందుకంటే ప్రాక్టికల్గా మాట్లాడదాం. ఇవాళ నేను జనరల్గా అనుకోవచ్చు, మిగతా మిత్రులు ఎవరన్నా అంటే రాజగోపాల్ రెడ్డిని సోమన్న పొగుడుతుండని అనుకోవచ్చు. నేను ఏ రోజు కూడా తిట్టలే. ఇలా కొత్తగా పోవడానికి నేను ఏ రోజు ఆయన విమర్శించి ఏ రోజు ఆ సందర్భమే రాలే మాకు. ఎందుకు? ఆయన చేసే ప్రతిదీ మంచే కదా, ఆయన చెడు ఉంటే వెతుకు, ఇదేం సార్ అని అడుగుదాము. అర్థమవుతుందా? నేనేమంటున్నంటే రాజగోపాల్ రెడ్డి మానవతావాది, కోమరెడ్డి బ్రదర్స్ కులహంకారులు మత అహంకారులు కాదు. ఏ పేదోడు వచ్చినా హక్కున చేర్చుకొని దగ్గర తీసుకొని జేబులో చేయి పెట్టుడే వాళ్ళ పని. వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ బిజినెస్లు ఎందుకు చూసుకుంటారు తప్ప తుంగతూరుతో నల్గొండలో ఇంకెన్నో ఏళ్ళు పెట్టి సంపాదించాలి, ఏ భూముల మీద కబ్జాలు పెట్టాలి, ఏ మైనింగ్ మీద కబ్జాలు ఈ ఉందా? ఆ చరిత్ర ఉందా? మరి వాళ్ళ మీదనే ఉన్నదా? నేను ఏమంటున్నంటే తప్పన్నా, సాయం చేసినోనికి మనం ద్రోహం చేయొద్దు. మనకు సాయం చేసినోడు ఇవాళ మందుల సామేలు ఎమ్మెల్యే కావాలని కిషోర్ ఉన్నటువంటి ఒక వేదికలో నా నోట నేనే చెప్పిన. కిషోర్ అప్పుడు ఎమ్మెల్యే, లక్ష్మీదేవి కాలువలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. కిషోర్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఆ సందర్భంగా నేను ఆ వేదిక మీద ప్రకటించాను, ఎమ్మెల్యే ఆయన ఉన్నాడు, రాజగోపాల్ రెడ్డి అప్పుడు ఎంపీ ఉన్నాడు. ఆ వేదిక మీద నేను డైరెక్ట్ ప్రకటించిన, నేను ఎమ్మెల్సీ ఉన్నట్టు బహుశా ఆ వేదిక మీద ప్రకటించిన, నేను ఈ గడ్డకు మందుల సామేలు ఎమ్మెల్యే అయ్యేటోడు ఉండే పాపం కాలేకపోయిండు అని ఆ మాట. యాక్చువల్ ఆయనకు టికెట్ ఇవ్వాల్సింది ఫస్ట్ 2014లో కిషోర్ని తీసుకొచ్చి పెట్టిర్రు. అది న్యాయమైంది కాదను, కానీ అట్లనే టీఆర్ఎస్ అన్యాయం చేయలే. సామేల్ గారికి సామేల్కు టీఆర్ఎస్ అన్యాయం చేయలే. 2 సార్లు కేసీఆర్ గిడ్డంగుల చైర్మన్ చేసాడు. ఓకే, అద్భుతంగా అనుభవించను. 10 ఏళ్ళు నువ్వు అనుభవించను, మేము 10 ఏళ్ళు బయట పోరాటం చేసినాం. 10 ఏళ్ళు నేను సాంస్కృతిక సారథులు, నాకు ఉద్యోగం అయితే రాజీనామా చేసి బయటకు వచ్చాను. అది మీకు తెలియదా? అవునా? ఫస్ట్ పాట పెద్ద సంచలనం. కేసీఆర్ సార్ కొత్త ముఖ్యమంత్రి గారు మా మనసులో ఉన్న మాట వింటారు అని పాట రాసి అది వచ్చిన తర్వాత ఎవరి పాలేంద్ర పడి 2 పాటలు వైరల్ అయినాయి. నేను జాబులకి వెళ్ళి బయటకు వచ్చిన కదా. నేనంటే కిషోర్ సామేల్కు టీఆర్ఎస్ లో కూడా లబ్ధి చెందింది. అక్కడ లబ్ధి పొంది 2 టైమ్స్ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ అయిండు. అంటే కేసీఆర్ మీద పోరాటం చేయలే. కేసీఆర్ మీద ఇప్పుడు చేసిండండి, టికెట్ కోసం అటు ధర్నాలో ర్యాలీలో చేయొచ్చు తప్ప కేసీఆర్ మీద వ్యతిరేకంగా మాట్లాడింది ఏం లేదు. అంతేనా? కాకపోతే ఏంటంటే 2 సార్లు చైర్మన్ అయిండు, 2 సార్లు వాడుకున్నాడు, బాగుపడ్డాడు. మేము సంతోషపడ్డాం. ఏదో ఒకటి వచ్చింది పెద్ద ఆయనకు, పెద్ద మనిషికి ఏదో ఒకటి వచ్చింది, మంచిదే, తప్పే ఉందని మేము కూడా హ్యాపీగా ఫీల్ అయినాం. తర్వాత ఆ వేదికలో లక్ష్మీదేవి కాలువ వేదిక మీద నేను సామేల్కు మద్దతుగా మాట్లాడినా. సామేల్ అసంటోడు ఈ గడప పాపం ఎమ్మెల్యే కానుండే, కనుక వేరేటోడు అందుకపోయిండు అనే బాధ కూడా నాకున్నది. ఎందుకంటే మనం నిజంగా మాట్లాడుకుందాం. ఆ రోజు ఆ సభలో మొత్తం రభస అయింది, గొడవ అయింది. ఆ రోజు కూడా రాజన్న నాకు మద్దతుగా నిలబడ్డాడు. రాజగోపాల్ రెడ్డి గారు ఆ వేదిక మీద కూడా నాకు మద్దతుగా నిలబడ్డాడు. టీఆర్ఎస్ వర్గీయులు నా మీద దాడి చేయడం కోసం ప్రయత్నం చేస్తే సోమన్ నేను తప్పు మాట్లాడాడు. ఆయన మనసులో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని చెప్పిండు. అబ్బా సామేల్ ఇక్కడ పనిచేసిండని చెప్పొచ్చు, తప్పేంది అని దాన్ని చేసి నాకు మద్దతుగా ప్రొటెక్షన్ గా నిలబడ్డాడు. ఆ రోజు కూడా నేనేమంటున్నంటే సామేల్ ఎమ్మెల్యే అయితే ఇక్కడ ఎవరికి కడుపు మంట లేదే, హ్యాపీనే ఉంది. ఎందుకంటే అయ్యో మన దాంట్లో ఒకటి కానీ ఒక అవకాశం నీకు వచ్చిందని ఇప్పుడు నెక్స్ట్ మాకు రాదా, ఇంకోసారి ఇంకోరికి రాదా? ఎప్పుడు సచ్చేదాకా నువ్వేనా? ఓసారి ఓకే, ఇప్పుడు కిషోరు విద్యార్థి నాయకుడు ఏదో తీసుకొచ్చి పెట్టిరు, అయిపోయింది. అది 2 సార్లు వచ్చేసింది, ఓసారి నీకు వచ్చింది, చేసుకో, మంచిగా చేయి అంటున్నా. ఈ అల్లరి ఎందుకు, ఈ గొడవలు ఎందుకు? ఇప్పుడు నువ్వు ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా దామోదర్ రెడ్డిని నమ్మిన కార్యకర్తలు ఇప్పటికీ బలంగా 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్నారు. కోమరెడ్డి బ్రదర్స్ ఎంపీగా 2 టైమ్స్ ఇద్దరు అన్నదమ్ములు అక్కడ పనిచేసారు భువనగిరి పార్లమెంట్ పరిధిలో. వీళ్ళ అభిమానులు ఊరూరుకు ఉన్నారు. ఊరు ఏ ఊర్లో మంది వచ్చినా కోమరెడ్డి బ్రదర్స్ అభిమానులు వెళ్తారు, బయటకు వెళ్తారు. వీళ్ళు కులాలకు అతీతంగా బయటకు వెళ్తారు అందరు కూడా. నేనేమంటున్నంటే అద్భుతంగా వాళ్ళు మనకు ఒక ఆఫర్ ఇచ్చారు, ఒక అవకాశం ఇచ్చారు. ఎస్సీ రిజర్వేషనే అంటే నేనేమంటుంటే, నేను మాట్లాడేదని మళ్ళీ తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. నేను వాళ్ళ కోసం చెప్తున్నా, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అవకాశం వాళ్ళు ఇచ్చేది అది రిజర్వేషనేగా అనేటోళ్ళు కూడా ఉంటారు. ఎస్ రిజర్వేషనే. నేనేమంటున్నా, మేము పుట్టిందే తిండికి లేని కులంలో పుట్టినాం. మేము కాలినడకన పోయి ప్రయాణం చేయడానికి రూపాయలు లేని కులాల్లో పుట్టొచ్చిన వాళ్ళం. అవును, ఓకే.
వచ్చినటువంటి మేము ఇవాళ రాజకీయం చేయాలనంటే కిషోర్ ఆల్రెడీ 2 times అయ్యి ఆర్థికంగా బలపడ్డోడు. కిషోర్ ఎదుర్కోవాలంటే ఇక్కడ డబ్బు ఉంటేనే కదా సాధ్యమయ్యేది. పైసలు ఏంది రాజకీయం ఎక్కడ చేయాలా? మరి ఆ డబ్బులు సాయం చేసిన తిడదామా? డబ్బులు సాయం చేసి టికెట్ సాయం చేసి నిలబెట్టుకోనికి సాగు డప్పు కొడదామా? మనం ఏమందాం? ఏదో పని మీద రావచ్చు పోవచ్చు, తప్పే ఉందనలా. ఏదో ప్రభుత్వ కార్యక్రమం వస్తే మాత్రం తప్పు పడదాం. అవును, ఒకళ్ళు చనిపోతే పరామర్శించడానికి పోయిండు. అదే అని ప్రభుత్వ కార్యక్రమాల లాంఛనం నీకు తెలియకుంటే ఏమైనా ఓపెన్ చేసిపోతే అది పొరపాటు, అది ప్రోటోకాల్ కిందకి వస్తుంది తప్ప సావులకు బతులకు రావచ్చు చెప్పొచ్చు అనేది మీ ఇద్దరి మధ్య సమన్వయ లోపం ఉండొచ్చు, బిజీ ఉండొచ్చు, ఏదో జరిగిపోవచ్చు. దాని గురించి అది పెద్ద ఎవరినన్నా పెళ్లికి పోయినా సాగుకపోతే నాకు చెప్పిపోను ఎమ్మెల్యే. అది రాంగ్. ఇప్పుడు అన్న మీరు రాష్ట్రంలో ఎరకైతే నువ్వే పోవచ్చు, వస్తున్నట్టు రాష్ట్రంలో ఏం లేదు. అది అన్న మీరు రాష్ట్రంలో అనేక పెళ్లిళ్ళకి పోతారు, ఎవరైనా చనిపోతే పోతారు. స్టేట్ అంతా పోతాను, అక్కడ ఎమ్మెల్యేకి చెప్పిపోతానా? లోకల్ ఎమ్మెల్యేకి చెప్తారా? ఆయన ఒక తుంగతుర్తికే కాదు కదా, చాలా దగ్గరకు పోయిండు. అవును, రాష్ట్రం అంతా పోయిండు, అట్లేం లేదు. ఇదే పరిస్థితి తప్ప వేరే ఏం లేదన్న. అసలు తుంగతుర్తి పంచాదే వద్దు, ఒక మాట చెప్పాలంటే. తుంగతుర్తి సమస్య వద్దు, తుంగతుర్తి పంచాదే వద్దు. మనకు సామేలు ఇంకా 2 ఏళ్ళు మంచిగా అద్భుతంగా పనిచేసుకోవచ్చు, ఆర్థికంగా ఆయన ఎదగొచ్చు, ప్రజలకు నమ్ముకున్న కార్యకర్తలకు పనిచేయొచ్చు, ఆయన ఎవరు ఇబ్బంది పెట్టరు. ఇంకా ఆయన ఇబ్బంది పెట్టే సరిపోయి నేను ఏమంటున్నా, మండలానికి 20 మంది ఉన్నారు. మాదిగ సామాజిక వర్గమే మండలానికి 20 మంది ఏళ్ళ మీద లెక్క పెట్టినట్టు వెళ్తారు, రెడ్లు వెళ్తారు ఆయన కోసం పనిచేసిన వాళ్ళు, డబ్బులు ఎదురు పెట్టి వెళ్ళినారు. నేను ఏమంటున్నా అంటే వీళ్ళందరూ తిరిగి నిన్ను ఏం కోరుకుంటలే, రెస్పెక్ట్ కోరుకుంటారు. ఆ ఊళ్ళోకి వచ్చినప్పుడు నేను వస్తున్నానా మీ ఊరికి, మీ మండలానికి వస్తే ఇదే కోరుకుంటారు. ఏం కోరుకుంటారు చెప్పు? ఎవరు పనులకు ఉన్నాయి. సామేలు నువ్వు మాకు బువ్వ పెట్టు, ఉప్పు పెట్టు, పప్పు పెట్టు, మేము వండుకొని తింటాం, నువ్వే వండి పెట్టి అంటురా. ఏమంటారండి నాకు అర్థం కాదు. కానీ ఏదన్నా మండలానికి పోయినప్పుడు మాకు మా ఎమ్మెల్యే కదా, 10 ఏళ్ళు వాడిని మోస్తే వాడు మా ఎమ్మెల్యే కాదా, మా పార్టీ కాదా, మా పార్టీ ఎమ్మెల్యే మాకు చెప్పుకుంటూ వస్తాడు, ఎదురు మేము ఏ పార్టీలో ఉన్నామని చెప్పి బాధపడుతున్నారు తప్ప సామేల్ని ఎవ్వరు ఇబ్బంది పెట్టే ప్రసక్తే లేదు. సామేలే ఇతరులను ఇబ్బంది పెడుతుండు. ఎవరు అంతే కదన్నా. ఇప్పుడు కాదు, అంబేద్కర్ తిరుమలగిరిలో అంబేద్కర్ ఎంత కష్టం చేసిండు ఆ రోజు. నువ్వు టికెట్ తీసుకొని వచ్చిన రోజు ఎంత పని చేసిండు కందుకూరు అంబేద్కర్. ఇలా కందుకూరు అంబేద్కర్ మీద దాడి, ఇది తప్పే కదా. అది సమన్వయం చేసి కోఆర్డినేషన్ చేసుకుంటే 2 ఏళ్ళు పనిచేయి, నీ జోలికి వచ్చేటోడే అద్భుతంగా పనిచేయి, నీకు పూర్తి స్వేచ్ఛ. నువ్వు చెప్పినట్టుగా నేను చెప్పినట్టుగా భారత రాజ్యాంగమే ఇచ్చింది, బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ ఇచ్చిండు. కానీ మనం నడవడానికి సహకరించిన వాళ్ళు రిజర్వేషన్ అంబేద్కర్ ఇచ్చిన అక్కడ ఒక్కోడే లేడు కదా, ఒక్కోడే ఉంటే నాకు అంబేద్కర్ ఇచ్చిండంటే చెప్తే మంచిదే. అక్కడ 100 మంది పోటీ ఉంటారు. 100 మంది పోటీ ఉన్నప్పుడు 100లో నిన్నే సెలెక్ట్ చేసినప్పుడు అంబేద్కర్ తో పాటు ఇక్కడ లోకల్లో టికెట్ ఇచ్చిన వాళ్ళ పాత్ర కూడా ఉంటది కదా. ఉంటది. మరి లేకపోతే వాళ్ళు ఇంకొకరికి ఇచ్చుకుంటుండే. అంతే నేను నమ్మిచ్చారంటే సరే మంచోడు పని చేసుకుంటాడులే అనే ఆలోచనతో ఇచ్చారు. ఇప్పుడు నేను ఏమంటే 2 విషయాల్లో సామేలే లాభపడ్డాడు. 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2 times గిడ్డంగిలో చైర్మన్ అయ్యిండు. దాన్ని కూడా ఎవరేం వ్యతిరేకించలే. మంచిగా చేసుకొని ఒక్కొక్క మనిషికి ఒకసారి అవకాశం వస్తుందన్న తప్పేంది? రావద్దా? సామేలు చైర్మన్ కావద్దా? సామేలు ఎమ్మెల్యే కావద్దా? కావాలి. ఇప్పుడు మెంటల్ ఎక్కిపోయింది, మెంటల్ తప్పింది, అట్లాంటి తప్పు. అట్లా అంత ర్యాష్ మాటలు అవసరం లేదు. అసలు ఆ వివాదంలోకి సామేల్ గారు రాకుంటుంటే మంచి నిమ్మలంగా ఉండి పని చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు వచ్చి ఈయన మీద ఏదో ఆశపడేటోళ్ళు కాదు, ఏదో ఈయన పేరు చెప్పి సంపాదించుకున్నాడు వాళ్ళు కోరుకునేటోళ్ళు కాదు. ఏదన్నా ఈయనకు ఉపయోగపడే పని చేస్తారు తప్ప వెళ్ళిన పని ఎందుకు చేస్తారు? ఇప్పుడు వీళ్ళు దళిత మేధావులు అనుకోవచ్చు, బహుజన మేధావులు అనుకోవచ్చు, కొందరు రెగ్యులర్గా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడుతూ నిన్న ఓయూలో కూడా మీటింగ్ పెట్టి ఆ కోమటిరెడ్డి బ్రదర్స్ మీద అన్నారు. తర్వాత మోత్కుపల్లి నరసింహులు అన్న కూడా అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ కూడా అడగపోతుంటాను. అంటే వీళ్ళందరికీ ఒక క్లారిటీ ఇవ్వండి, ఎందుకంటే వీళ్ళు నియోజకవర్గంలో ఉండరు కాబట్టి. మీరు తుంగతుర్తి బిడ్డ, మీ పాట కూడా వెలిశాల అనే పాట వైరల్ అయింది. మీ వెలిశాల బిడ్డవు, అక్కడ ప్రతి అనువనువు మీకు తెలుసు కాబట్టి. చిన్న మాట చెప్తున్నా, మీరు మాకు దాదాపు 100 పైచిల గ్రామాలు ఉన్నాయి మా కాన్స్టిట్యున్సీలో. ఈ 100 పైచిల గ్రామాల్లో నువ్వు పోయి ముఖ్యంగా దళిత వాళ్ళకే పో, నువ్వు బీసీ వాడకు కూడా పోకు, రెడ్ల వాడకు కూడా పోకు, మాదిగ వాళ్ళకి పోయి ఇది జరుగుతున్న పంచం మీద మీ ఒపీనియన్ ఏందని అక్కడ అడుగు. నన్ను అడగడం కంటే ఎందుకన్నా చెప్పు, మనం ఇప్పుకుంటే కడుపులో పేర్లు బయటపడతా, అవసరం లేదు సబ్జెక్ట్ అది. నేనేమంటున్నంటే నేను సమాజానికైనా బహుజన సంఘాలకైనా నా అన్నలకైనా అంతా నా వాళ్ళే. సామేలు దూరపోడు కాదు, సామేలు మాదిగ జాతి బిడ్డ. ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే అవడం అనేది భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కే, చైర్మన్ అనేది భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కే. ఓకే, కాదనం. కానీ మనం తోమని నడుస్తుంటే కాస్త తోడు బట్టి దోడుకొచ్చి సాయం చేసిన వాడు ఉంటాడు చూడు, ఆ సాయం చేసిన వాళ్ళని మాత్రం మనం సాగుటప్పు కొట్టొద్దు. ఎందుకంటే మాదిగ జాతి పరుగు పోతుంది. మాది వాళ్ళకి వీళ్ళు ఇస్తే అల్పంరా, వీళ్ళకి ఇస్తే ఆగర్రా అనే చెడ్డ పేరు వస్తుంది. అదొక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా తప్ప మంచిగా పరిపాలించు, నిన్ను ఎవరొద్దంటారు, నిన్ను ఎందుకు ఇవన్నీ వాయిస్ ఎత్తి ఈ వాయిస్ లేపి మిగతా మాది వాళ్ళని నమ్మకుంటే అవుతుంది. అమ్మో మిమ్మల్ని నాయన మిమ్మల్ని దగ్గర తిత్తాడు అనే కాడికి వస్తుంది. అది బాధపడుతున్నాం తప్ప ఇప్పుడు
తాటిపావులు అనే గ్రామం ఉంది. ఆ, ఎర్ర యాదగిరి అని ఒక నాయకుడు ఉంటాడు. ఆ, వాళ్ళ సీనియర్ ఎన్నేళ్ళ నుంచో కాంగ్రెస్ పార్టీ. అవును. ఉత్తమ్ కుమార్ రెడ్డి పైరుగా చేసి చెప్పినా కూడా ఈయన ఆయనకు మండలాధ్యక్ష పదవి ఇవ్వలే, తిరుమల మండలాధ్యక్ష పదవి. నువ్వు ఏ మాదిగోళ్ళ కోసం పనిచేస్తావు? ఈ మాట్లాడితే చాలా ఉంటాయన్న. అవునన్నా. రేవంత్ రెడ్డి గారు తిరుమలగిరి సభకు వస్తే కనీసం సభకు రా తమ్మని నాకు ఫోన్ చేసి చెప్పారు. పెద్ద ఆయన మీకు తిరుమల సభ ముఖ్యమంత్రి వస్తే మాకు ఇన్ఫర్మేషన్ లేదు, సభకు రా తమ్మ. ఎందుకంటే అధ్యక్షత వహించడం ఆయన ఆహ్వానించింది. నేను ఎలా వెళ్ళిపోను, నేను ఎట్టబోనాడికి. మరి ప్రోటోకాల్ ఉన్న సభకే మిమ్మల్ని పిలువకపోలేదు. మళ్ళీ రాజగోపాల్ రెడ్డి గారు ఎవరినో చనిపోతే పరామర్శించి నీకు చెప్పిరావన్నట. అంటే మరి నువ్వు మంచిగా ఉంటే పసునూరు వేదికగా గతంలో ఏదో మన ఎవరినో డబ్బులు అడుగుతుండు వైన్స్ వాళ్ళని అని చెప్పి ఎవడో వీడియోలు తీసి పెట్టింది. ఆ వీడియోని కూడా ఖండించి మాట్లాడినారే. మా జాతి బిడ్డకు ఒకసారి అవకాశం వచ్చిందయా, అప్పుడే వీడియోలు తీసి బ్లేమ్ చేస్తురా. ఉంటది 10 రూపాయలు అవసరం ఉంటే మంచి ఉంటుంది. ఇప్పుడు ఆయన చావులో బతులు తిరుగుతున్నాడు, కాన్షియస్ లా తిరుగుతున్నాడు. ఆయనకు అవసరాలు ఎట్లెళ్తే, ఆయన ఖర్చులు ఎట్లయితే, ఆయన సమస్యలు ఎట్లయితాయి. ఓ ఎమ్మెల్యే ఆయనే ఎందుకు అప్పుడే వీడియోలు తీసి బయట వేదిక మీద మాట్లాడినా మందుల సామెలకు. కానీ నాకు కనీసం ఆ సభకు తిరుమల సభకు నాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకు మరి మీరు ఇంత టాప్? అసలు ఒక రకంగా మొన్నట బీఆర్ఎస్ ప్రభుత్వము కోల్పోవడంలో మీరు అత్యంత కీలక పాత్ర వ్యక్తి. అసలు చాలా మంది ఇప్పుడు ఏం మాట్లాడుకుంటారు అంటే, అరే సోమన్ ఆ రోజు కాంగ్రెస్లు ఉంటే ఈ మందుల సామెల ప్లస్ ఈయన ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసేటోడు, ఎందుకంటే ఆల్రెడీ కోమటిరెడ్డి బ్రదర్స్కి దగ్గర అని అనుకుంటారు. మీరు అది ఏం కాదన్నా, నాకు ఇప్పటికైనా బాధ లేదు. ఎందుకంటే మీరు అప్పుడు ఏమైనా మిస్టేక్ జరిగింది, పొరపాటు జరిగింది. నేను ఒక తప్పట్టు చేసిన అడుగు సరిదిద్దు కూడా పని మీద. ఇప్పటికైనా సామేలు ఎమ్మెల్యే అయినందుకు మాకు ఎలాంటి ఈర్ష్య లేదు, మాకు సంతోషం ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో పుట్టిన బిడ్డడే ఉండని ఒకసారి అవకాశం వచ్చింది. అందరిని తిట్టుకుంటా ఇది బాధ కదా, ఇది అంటున్నా. ఇది ఎమ్మెల్యే నువ్వు పాలించు, మంచి పేరు తెచ్చుకో, నువ్వు ఎదుగు, 100 ఎకరాలు కొను, నష్టమే లేదు. మామూలు 100 ఎకరాలు ఉందని చెప్పుకుంటావు రేపు ఫ్యూచర్లో, తప్పేంది. కానీ మనం సాయం చేసిన వాళ్ళకి సాగు డప్పు కొట్టొద్దు. ఎన్నో సమన్వయ లోపం ఉంది, చిన్న మిస్టేక్, దాన్ని సరిదిద్దుకొని సార్ నమస్తే అదేం లేదు సార్ అని ఇటువంటి కలుపుకొని పని చేసుకుంటూ పోతే బ్రహ్మాండంగా ఏమో పలానా సామెలు ఉంటే ఎట్లుండేరా అనేటువంటి పేరుతో సరిపోయి మన జాతికి. అయితే ఇంకొకటి లోకల్లో చర్చ, కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్ళి గాంధీ భవన్ పోయి జగ్గారెడ్డికి కానీ టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కానీ చెప్తారు కదా, అంటే వాళ్ళకి మండల ప్రెసిడెంట్ల విషయంలో కానీ ఇంకా లోకల్లో ఏమైనా పదవులు ఉండే విషయంలో ఆ కాంగ్రెస్లో కొంచెం కష్టపడ్డోళ్ళ గట్ట అన్యాయం జరిగిందని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అంటే ఎక్కడ లేనిది మళ్ళీ తుంగతుర్తి నుంచే వచ్చిర్రు. అవును, అక్కడి నుంచి వస్తారు. పోయి మళ్ళీ ఉంది కదా అందరికి చెప్తూ రాజగోపాల్ రెడ్డి గారు కూడా చెప్పారు. చెప్పడం వల్ల ఆయన ఉండి తుంగతుర్తిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కష్టపడ్డోళ్ళకి న్యాయం జరగాల కార్యక్రమం, దానికి ఈయన ఓన్ గా తీసుకొని అట్లా అన్నాడు అంటున్నాడు. నిజానికి అక్కడ ఏమన్నా ఉందా సమస్య? మీరు గమనించిర్రా? నేను చెప్పను అన్న, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అంటే కష్టపడ్డోళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా. కిషోరు అరాచకాలకు కేసులయ్యి బలయ్యి దెబ్బలు పడి త్యాగాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాన్స్టిట్యూన్స్ లో ఉన్నారు. అది మాదిగల్లో ఉన్నారు, మాలల్లో ఉన్నారు, రెడ్డిలో ఉన్నారు, బీసీలో ఉన్నారు. వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయాలిగా, 100% చేయాలి కదా. వాళ్ళే కదా నీతో కష్టపడ్డది. కేవలం నీతో వచ్చిన వాళ్ళు ఓట్లేస్తేనే గెలిచావా? పోనీ ఇవాళ నిన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు కూడా నువ్వేం న్యాయం చేయవు, వాళ్ళని ఎమ్మడి తిప్పుకొని వదిలేస్తావు. ఆ సంగతి మాకు కూడా తెలుసు. ఎందుకన్నా ఇదంతా మంచిగా చేసి మంచి పేరు చేసుకోవాలని అంటున్నావు? నువ్వు అందరితో సమన్వయం చేసుకోవన్నా. ఇప్పుడు దామన్న వర్గం అటు ఉంది, కోమరెడ్డి బ్రదర్ వర్గం ఇటు ఉంది, అన్ని పల్లెలు అన్ని గ్రూపులు అన్ని వర్గాలు ఉన్నాయి. అందరూ సమన్వయం చేసుకొని 4 పదవులు ఉన్న కాడ ఇటో పదవు అటో పదవు సీనియర్ జూనియర్ అందరూ కలుపుకొని ఒక తీర్మానం చేసుకొని అందరూ ఒక ఐక్యతగా ఉందాం కాన్స్టిట్యున్సీలో. ఇప్పుడు జనరల్గా కర్మగాలి ఏంటంటే అధికార పార్టీ మనం ఉన్నాం, ప్రతిపక్ష పార్టీలు వదిలిపెట్టిందంటే అర్థం ఉంది. కానీ అధికార పార్టీలనే ఎమ్మెల్యే మా ఊరికి రావాలి, ఎమ్మెల్యే మా ఊరికి రావాలి అంటే ఏంటిది అర్థం? ఇది వాళ్ళు రోడ్లకి ధర్నాలు చేసే పరిస్థితి. అందువల్ల ఆ పెద్ద ఆయన ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవకాశం ఉంది. ఆయన పరిపాలించుకొని మంచిగా సంపాదించుకొని మంచి పేరు తెచ్చుకుంటే రేపు వచ్చే మాదిగా ఎదిగే మాదిగా తరానికి అరే జాతిని నమ్మొచ్చురా అనే అటువంటి కొందరు ఏమంటారు అంటే మందుల సామెలు మాటలతో హట్టైన వాళ్ళు ఇది గాదర్ కిషోర్కు మళ్ళీ వెళ్ళిపోయేటట్టు ఉంది. వాళ్ళ సోషల్ మీడియాలో బాగా తిప్పుకుంటున్నారు. మళ్ళీ గాదర్ కిషోర్ అందుకపోతాడేమో మళ్ళీ మధ్యలో. నెక్స్ట్ 2 ఏళ్ళే ఉంది ఎలక్షన్. అవును మళ్ళీ వచ్చి గాదర్ కిషోర్ అందుకపోతాడేమో అని భయంతో కూడా కొందరు ఉన్నారు. దీని మీద ఏమంటారు? మళ్ళీ గాదర్ కిషోర్కి ఏమన్నా ఎవడాడు ఎక్కడ కదా కిషోర్ ఏం కదా, కిషోర్ ను జీర్ణించుకోలేరు ప్రజలు. ఎందుకంటే అంత 10 సంవత్సరాల అరాచకం ఏందో చూసిర్రు. ఎంఆర్పిఎస్ నా కొడుకులని తిట్టే బహిరంగంగా స్టేజ్ మీదనే ఎంఆర్పిఎస్ నా కొడుకులు ఎట్లొస్తారో చూస్తా అనే మాట మాట్లాడితే ఎంత పెయిన్ అయింది, ఎంత నొప్పి అయింది, మాకు ఎంత బాధ అయింది చెప్పు. అందువల్ల అది ఇంపాసిబుల్, అది జరగని పని. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వస్తుంది. రాజన్న నాయకత్వంలో తుంగతుర్తిలో అద్భుతంగా అటు రాజన్న కానీ ఇటు దామన్న వర్గం సపోర్ట్ మద్దతు ఉంటుంది. అన్ని వర్గాలతోటే మళ్ళీ కాంగ్రెస్ ఖచ్చితంగా తుంగతుర్తి గడ్డ మీద ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తుంది. మరి ఇప్పుడు సామెలను జీర్ణించుకోలేకపోతారు అంటే కార్యకర్తలు కూడా నాకు ఫోన్లు చేస్తారు, ఏందన్న మా రాజన్న తిడితే మేము ఎటో వెళ్ళా సామెలు అని కూడా అంటున్నారు.
ఇక సరే ఆ చర్చ మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. వదిలేద్దాం కానీ సరే కానీ నా పాటల పుస్తకం అవును. 25 దాని గురించి ఏం ఏళ్ల చెప్తారు? పాటల పుస్తకం ఉంది. అయితే దానికంటే ముందు ఇప్పుడు రాజన్న మొన్న నిన్ననే ఒక ఆయనకు 18 లక్షలు పెట్టి ఒక మనిషిని బతికిచ్చిండు. 18 లక్షలు పెట్టి అవయవాలన్నీ పోతే అపోలో హాస్పిటల్లో బిల్లు కట్టి బతికిచ్చిండు నిన్ననే. అంటే ఆ రాజన్న కోసం మీరు ఏం చెప్పగలుగుతారు? అంటే మీరేమన్నా మాటిస్తే తప్పడురో కోమటి రెడ్డి రాజన్న, మడమసలు తిప్పడురో మా గుండె బలమే నీవన్నాం, మునుగోడు లెక్క తెలంగాణను అభివృద్ధి చేయాలన్నా, మాటంటే తప్పడురో కోమటి రెడ్డి రాజన్న, మడమసలే తిప్పడురో మా గుండె బలమే నీవన్నా. బా సూపర్, అసలు మామూలు లేదు పాట. ఆయన మాటిస్తే ప్రాణం పోయినా వదిలిపెట్టాడు. ఆయనను కులం అహంకారంతో మత అహంకారంతో ఆయన పోల్చవద్దు. ఆయన మానవతావాది. కోమరెడ్డి బ్రదర్స్ కుల అహంకారంతో ఉండేవాళ్ళు కాదు. ఆయన వేలాది మంది పేదవాళ్లకు క్యూ కట్టి లైన్లో నిలబడినా సాయం చేసిపోయేటువంటి మనస్తత్వం, ఇంటికి పోయి ఇచ్చి వచ్చేటువంటి మనస్తత్వం, వాళ్ళ గురించి మాట్లాడడం అనేది అనవసరం. నిజంగా కులాహంకారం ఉన్నోడు ఇంకెక్కడ ఉంటే వాళ్ళ గురించి మాట్లాడదాం. నేను రాసిన ప్రతి పాటలో కూడా 25 ఏళ్ళ నుంచి అలా చూస్తారు. ఎస్, ఖచ్చితంగా చూస్తున్నాం. ఏ రోజు లేదు కదా, ఏ రోజు నువ్వు మాది కూడా దూరంగా ఉంచలే కదా, భుజాల మిస్ చేసే దగ్గరగా ఒకలుచుకొని ఇంట్లో కూర్చోబెట్టుకొని మాట్లాడిన కదా. అందువల్ల అదంతా నేను ఏమంటున్నా, ఇంకొకటి ఆయన అడుగు ముందుకేసి ఇంకోటి అన్నాడు, అది మీరు చెప్పాలి. ఇస్తే ఇంకా మంత్రి పదవులు 2 ఉన్నాయి. ఈ 2 ఇస్తే ఒకటి యాదవులకు ఇవ్వండి, బంజారాలకు ఇవ్వండి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మాత్రం ఇవ్వకండి అంటుండు. అసలు గా మాటకు కరెక్ట్ వాస్తవమే. కానీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఏం అన్యాయం చేసిండి నాకు? ఇప్పుడు ఆయనకు అధిష్టానం మాట ఇచ్చింది, అడుగుతుండు అడగొద్దా ఇయ్యొద్దా? ఆయన ఎంపీ ఎలక్షన్లో కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే ఇస్తామని చెప్పి స్వయాన రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పెద్దలు చెప్పారు అనేది అందరూ ఒప్పుకుంటారు. టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు బట్టి విక్రమార్క అవును మేము మాట ఇచ్చినాం అంటుండు. సరే మాది యాదవులకు లంబాడాలకు ఇవ్వాలి, కానీ వేరే ఇంకా అడగొచ్చు తప్పులేదు, కానీ ఈ రాజన్నదే మంత్రి పదవే వాళ్ళకి ఇవ్వాలంటుండు. మరి అంటే ఇది న్యాయం అంటారా? కాదంటే రాజన్న అంటే సామేల్ ఏమన్నా మల్లికార్జున ఖార్గే రాహుల్ గాంధీ ఎందుకు అంటున్నాడు? లేకపోతే రేవంత్ రెడ్డి ఎందుకు ఆ వాయిస్ ఎందుకు అవన్నీ అసలు ఎందుకు ఈ పేరు ఈ సమస్యలు ఎందుకు నాకు అంటున్నా? నియోజకవర్గంలో ప్రాబ్లమ్స్ బోలెడు ఉండే, అవి పరిష్కరించి హ్యాపీగా నువ్వు ఉండేదానికి నీకెందుకు ఈ సమస్యలని? ఇప్పుడు నువ్వు చెప్తే ఇస్తారు, లేకపోతే నువ్వు అంటే ఆపుతారా? ఆపరుగా నేను ఇప్పుడు ఈయనకే గోయి తవ్వుకుంటున్నట్టే ఉంది. అవసరం లేదు సబ్జెక్ట్. మీరు నీకు ఏది అవసరం కాదన్నా, నీ 9 మండలాల సమస్యలు ఉన్నాయి. రోజు మండలం తిరుగుకుంటే హాయిగా ఇది ఇచ్చి ప్రజలకు అండగా నిలబడి, నీ కోటేశ్వరులకు అండగా నిలబడి, నీ మధ్య నిలబడి ఇంకా మంచి పేరు నీకే ఉంటది కదా. కాదన్నా, రేపు ఎవరన్నా వచ్చి ఎంక్వైరీ చేస్తారు, అరే సామేలు ఏంది అన్నప్పుడు మంచి పేరు నీకే వస్తుంది కదా. మంచి చేస్తే ఈ సమస్యలన్నీ నీకెందుకన్నా? ఆ దేశంలో సమస్యలు, ఆ మంత్రి పదవి అటు, ఈ మంత్రి పదవి నువ్వు చెప్తాడు, అయ్యేటోళ్ళు ఇచ్చేటోళ్ళు ఇయ్యరు చేయరు, కానీ ఈయనకు నష్టం. అవతల వాళ్ళని గిల్లడం వల్ల, హర్ట్ చేయడం వల్ల. తప్పు నీ పరిపాలన మీద ఫోకస్ పెట్టి నీకు సాయం చేసిన మళ్ళీ వాడిని రుణం తీర్చుకునే ప్రయత్నాలు జరగాలి తప్ప. అదే చెప్పింది. ఇప్పుడు రాజన్న మంత్రి పదవికి అర్హుడా కాదా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి పార్టీలకు తీసుకుంటప్పుడే హామీ ఇచ్చారు. స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇంటికి పోయి చామలను గెలిపించుకుంటా మంత్రి వైతమని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇదంతా రికార్డు. రేపో మాపో హైకమాండ్ ఏదో ఒక రోజు డిసైడ్ చేస్తే మంత్రి పదవి అనివార్యంగా వస్తుంది. అవును, దానికి ఏం ఇప్పుడు ఎమ్మెల్యే అయితేనే ఇన్ని సేవ చేస్తున్నాడు. అవును, మంత్రి అయితే ఎట్లా చేస్తాడు? ఇంకా అంతకంటే పెద్ద పదవి వస్తే ఇంకెట్లా చేస్తాడు? ఆయన ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అర్థమవుతుందా? కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయాల్లోకి వచ్చింది సంపాదించుకోవడం కోసం కాదు, వ్యాపారాలు చేస్తూనే ప్రజలకు సేవ చేయాలి, రాజకీయాలు చేయాలనేది వాళ్ళ కాన్సెప్ట్. రాజకీయంతో సంపాదించేది కాదు, వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకుని పనిచేసేటోళ్ళు వాళ్ళు. అర్థమవుతుందానే? మీరు రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి ఇస్తే స్వాగతిస్తారా? ఎవరు? మీరు హార్ట్ఫుల్ గా రావాలని సమాజం అంతా కోరుకుంటుంది. నేను ఒక్కనేంది మరి మందుల సామెలన్న ఇట్లా అంటుండు. అది ఆయన ఆలోచన, ఆయనకున్న అవగాహన. అది మనం ఇప్పుడు కాదన్నా, ఛాయ్ దాపిస్తేనే నీ కడుపు సలహా ఉండే, కానీ మంచోడు రోజు రోడ్డు మీద ఛాయ్ దాపించిండే అని అంటాం. ఎస్, ఆ కడుపు సలహా ఉండే మంచిది అని అంటాం. ఇది మనకున్నటువంటి పరిస్థితి, మనిషి యొక్క నేచర్. అర్థమవుతుందా? ఇంత పెద్ద ఆపర్చునిటీ నీకు, ఇంత పెద్ద గొప్ప అవకాశం నీ లైఫ్ లో, నీ జీవితానికి ఇలాంటి వాళ్ళు పొరపాటు చేయడం వల్ల అది ఎట్లా జరిగిందిలే. ఎందుకంటాం పొరపాటు నేను చెప్పుకుంటా, కానీ ఇతరులు మీరు అనట్లేదు. కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఆ రోజు కాంగ్రెస్ లో ఉండి రాజన్న టికెట్ అంటే ఎమ్మెల్యే అయిపోయేటోని. నేనేమంటున్నంటే మాకు ఎవ్వరికి కూడా సామేల్ మీద వ్యతిరేకత లేదు. సామేల్ ఎమ్మెల్యే అయింది అనే ఈర్ష్య ఎవ్వరికి లేదు. మేము హ్యాపీగా ఉన్నాం. ఇంకా 2 ఏళ్ళు కూడా ఎంజాయ్ చేసుకోవాలి మంచిగా. ఆయన పెద్ద మనిషి, ఒకసారి అవకాశం వచ్చింది, రావాలి. ఎందుకు రావద్దు? సామేల్ అరువుడు కాదా? తుగతుర్తికి ఎవడొద్దన్నాడు? సామేల్ కావాలి, ఎమ్మెల్యే కావాలనే కదా. వాళ్ళు కూడా
ఇన్ని ఆలోచించి ఇప్పుడు వాళ్ళ కింద ఇన్నేళ్ళ నుంచి ఇళ్ళలో పనిచేసిన వాళ్ళు ఉన్నా కూడా ఎస్సీ సామాజిక వర్గంగా లేరా, ఎంతో మంది నియోజకవర్గాలు వెతికితే దొరకరా, అయినా నీకు ఎందుకు ఇచ్చిరా అంటే ఓ పెద్ద మనిషిలాగా ఉన్నాడు, ఇంకా 2 సార్లు గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా పనిచేసిండు. మంత్రి విషయంలో ఇంకా అందరికంటే ముందు మందుల సామెలు ఉండాలి. మా రాజన్నకి ఇస్తే మేము సంతోషపడతాం. ఇప్పుడు బీర్లా ఐలయ్య రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వండి అంటున్నాడు. అవును. వీరేశం అన్న ఆయన హరువుడే మంచోడే ఇస్తే మంచిది అంటుండు. అవును. కుంభమణిలు మంచిది అంటుండు. చామల కిరణ్ కుమార్ రెడ్డి మంచోడే అంటుండు. మొత్తం జిల్లాలో ప్రతి ఒక్కళ్ళు ఇవ్వాలి అంటుండు. ఒక మందుల సామెలు మళ్ళీ సాయం పొందిన వ్యక్తి ఇట్లా తిర్రక మరక ఆయనకే వదిలేద్దాం. ఎందుకంటే ఒక గొప్ప మాట రాజగోపాల్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు, గొప్ప మాట అన్నాడు, తుంగతుర్తి ప్రజలు నన్ను క్షమించాలని. నాకు చాలా చాలా బాధ అనిపించింది ఆ వీడియో చూసినప్పుడు. తుంగతుర్తి ప్రజలారా నన్ను క్షమించండి, నన్ను నమ్మి మీరు ఓట్లేసారు, గెలిపించారు, సరే నేను ఇటువంటి వ్యక్తి మీద ఒక వీడియో కూడా రిలీజ్ చేశాను. బాధ ఏదేమైనానే ఈ తుంగతుర్తి వ్యవహారం నడుచుడు అనేది అయితే మేము బాధపడుతున్నాం. సామేలు ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు మంచిగా పనిచేసుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి సమాజంలో. ఆయనకు ఎవరైతే కృతజ్ఞతగా పనిచేశారో తిరిగి ఆయన ఆ రుణం తీర్చుకుంటే ఆయనకే మంచిది, ఫ్యూచర్లో ఇంకా మంచిది. అదే ఇప్పుడు రాజన్నకు ఒకవేళ మంత్రి పదవి వచ్చింది అనుకుందాం, అది విద్యాశాఖను హోంశాఖను ఏదో వచ్చింది అనుకో, వస్తే మరి మందుల సామెలను మావోడే అని చెప్పి ఇంకా 4 ఫండ్స్ ఎక్కువ ఇచ్చి మంచి పనులు వేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏది లేని రోజే చేసి వాళ్ళు వేరే ఇంకా చేయరా, వేరే వాడు మంత్రి అయ్యే బదులు నాకు తెలిసిన మాకు టికెట్ ఇప్పించిన ఆయన మంత్రి అయితే ఇప్పుడు మీకు సోమన్నకైనా ఎంతో ఒక పని అవుతుందా కదా. అవును. సోమన్నకైనా సామిలన్నకైనా ఇంకెవ్వరికైనా ఇంకా ఉమ్మడి నల్గొండలు కోరుకోవాలి. వేరే వాడేవాడని అపోజ్ చేసినంటే మీనింగ్ ఉంది, కానీ మీరు ఆయన చుట్టూ ఎప్పుడు అందుబాటులో ఉండేటోళ్ళు. అవును. అదే అంతే ఫైనల్ గా ఇంకా మీరు ఇక 25 సంవత్సరాల 25 ఏండ్ల పాటల మన పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా మీరు మీ అభిమానులకు కానీ ఇంకెవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? నేనంటే రేపు ఆగస్టు 13వ తారీఖున రవీంద్ర భారతి వేదికగా జరగబోయేటువంటి ఏపూరి 25 ఏండ్ల పాటల ప్రవాహం పుస్తకావిష్కరణ కార్యక్రమానికి గౌరవ పెద్దలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరవుతుండ్రు. కవులు కళాకారులు పెద్ద ఎత్తున రాజన్న అభిమానులు కానీ నన్ను అభిమానించి నన్ను ఆదరించే వాళ్ళు కానీ అందరూ కూడా ఆ సభకు రావాలని నేను చేతులు జోడించి దండం పెడతాను. ఇప్పుడు ఏపూరు సోమన్ అంటేనే పాట. అవును. పాట తర్వాతనే మాట. అవును. పాటను తక్కువ అంచనేదు, పాటనే పవర్ఫుల్ మాట కన్నా. అవును. ఇంత ఇంటర్వ్యూలో కూడా నేను పాడింది ఒక 2 లైన్లు రాజన్న కోసం. ఇంకేమన్నా ఇప్పుడు ఎట్లాంటి పాటలు ఉండబోతున్నాయి 25 సంవత్సరాలలో? మీ మనసుకు అన్ని నచ్చవచ్చు, కానీ ఒక 2-3 పాటలు 2-3 లైన్లనే చిన్న చిన్నగా వినిపిస్తే మన పిఎంఆర్ టీవీ సబ్స్క్రైబర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏదన్నా సోమన్న పిలిచి ఒక 2-3 పాటలన్నా ఒక లైన్ అన్నా వాడి ఫీల్ అవ్వని అంటారు. సూర్యులగన్నట్టి సూర్యపేటకు బోదమా, వీరులగన్నట్టి నల్లగొండను చూద్దామా, మల్ల త్యాగాలతో వబడదమా, మల్ల ఉద్యమానికి దారులేద్దామా, పల్లె పల్లె పోయి వద్దామా, పల్లె నుంచి ఢిల్లీ దాకా ప్రశ్నించ గొంతుల ఈ భారత రాజ్యాంగమే బడుగులకు రక్షణంటూ, మల్ల పల్లె పల్లె పోయి వద్దామా, ప్రతి పేదోన్ని కలిసి వద్దామా, సూర్యులగన్నట్టి సూర్యపేటకు పోదమా, వీరులగన్నట్టి నల్లగొండను చూద్దామా, మల్ల త్యాగాలతో వపడదామా, మల్ల ఉద్యమానికి దారులేద్దామా. మళ్ళీ ఈ పాట పాడితే మీ కాంగ్రెస్ మీద ఉద్యమాలు చేయిస్తాం. కాదు, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామనే కాన్సెప్ట్ లో రాజ్యాంగమే మనకు రక్షణ కదా. ఇప్పుడు రకరకాల మతవాదులు కులవాదులు రకరకాల పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ అంబేద్కర్ భావజాలము, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే మాకు ప్రొటెక్షన్, ఆయన చెప్పిన విధానమే మా ప్రొటెక్షన్. భారత రాజ్యాంగం అనేది 100 ఏళ్ళది వర్ధిల్లుతూ ఉండాలి, ఎప్పటికి ఎల్లకాలం వర్ధిల్లుతూ ఉండాలి. అందులో ఏ ఒక్క పేజో ఏ ఒక్క లైన్ పోయినా అది మా హక్కులు హరించినట్టు. అందువల్ల దానికోసం మేము ఎప్పటికీ నిలబడతాం. దేశవ్యాప్తంగా ఆ రాజ్యాంగ రక్షణ కోసం మేము మా ఆట పాట ఉంటుంది. పార్టీగా మా రాహుల్ గాంధీ భారత్ జోడో, భారత రాజ్యాంగం అది ఇంకొక 2-3 లైన్లే ఒక్కొక్క లైన్ అట్లా వినిపియండి. చాలా ఉన్నాయి పాటలు. నేను రేపు 25 పాట ఏంది? మొదటి పాట ఇక అది ఊరు పాట రాసినాము. పల్లెని అందాన్ని వర్ణించతరమా, తల్లిని బంధాన్ని ఎడబాయగలమా, ఏ ఊరు పోయినా ఏ వాడకొచ్చినాం, నీ ఎదలోన వాలి నీ ఎదలోన బతికిపోవాలున్నది, నీ ఎదలోన బతికిపోవాలున్నది, తారనన్నార నారారి నారారో, తల్లిని అందాన్ని వర్ణించతరమా, పల్లెని బంధాన్ని ఎడబాయగలమా. ఇది నా ముత్యాలమ్మ బండ, నాకు పాట ఆటకు పునాదైనటువంటి నా ఎల్లమ్మ గుడి, నా ఎలిశాల. పడిలేసే వయసులో పల్లెంత కలదిరిగి ఆట పాటలాడుకున్నాం,
పండు వెన్నెలగా ఆసెనడి జాము రాత్రిలో నిదురన్నదే ఎరుగకున్నా అవ్వాయ్యా నిడిసి తోటి పిల్లల కలిసి ముత్యాలమ్మ బండ కాడా ఈత పండ్లను చూసి రాళ్లతోని గుట్టి రాలుతుంటే మురిసిపోయినాం ఒకడెనుక ఒకడెక్కి బండ జారుతుంటే గుండె నిండా పొంగే ఆనందం ఓ ఆ పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది పల్లె నా పల్లె తల్లి. బా సూపర్ సూపర్, థ్యాంక్ యూ అన్న. నాకు ఒక మాట ఇవ్వండి, నేను ఇంతటితో ఇంటర్వ్యూ క్లోజ్ చేస్తా. నెక్స్ట్ ఒక ఇంటర్వ్యూ అతి త్వరలో ఇవ్వాలి, ఎక్కువ పాటలే ఉండాలి ఎందుకంటే ఇందులో మొత్తం ఈ 13వ తారీఖు తర్వాత ఖచ్చితంగా ఇవ్వాలి. అందులో ఒక 20-30 పాటలు చిన్న చిన్నగా అయినా సరే బ్రహ్మాండంగా పాడతా, టైం ఇస్తా, అవసరమైతే ఊరికైనా పోదాం. రైట్, ముత్యాలమ్మ బండ మీద పాడదాం. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి అన్నది ఆగస్టు 13వ తారీఖు నాడు మరి రవీంద్ర భారతిలో పెద్ద మొత్తంలో 25 సంవత్సరాలు అయిన పాటకు మరి పెద్ద మొత్తంలో ప్రోగ్రామ్ చేస్తుండ్రు. ఈ వీడియో అందరికి వెళ్ళాలి. పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా ఏ పురుషం మన అభిమానులు అందరూ కూడా ఆ రోజు పెద్ద మొత్తంలో వచ్చి ఆ సభను సక్సెస్ చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ అన్న.